వీళ్ళతో ఫొటోస్ తీసుకుంటే 50 రూపీస్ అంట. ఇది ఒక తెల్లని గుడి గోపురం. ఈ ప్రాంతాన్ని సందర్శించిన వారెవరైనా ఇక్కడ ప్రశాంత వాతావరణానికి, టిబెట్ సంప్రదాయాలకు ఫిదా అయిపోతారు. టెంట తెచ్చుకున్నాం కానీ ఎక్కడ వేయలేదు. విపరీతమైన చలి కారణంగా కారులోనే పడుకుంటూ పోయాము. మార్నింగ్ లెగ్గానే కారు చుట్టూ ఫుల్ ఫాగుతో నిండిపోయింది అనమాట. మంచు కురుస్తుంది. ఫైనల్గా చంద్రగిరి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు మేము చేయవలసిన పనులు ఏంటంటే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ నుండి టిబెట్ బంగ్లాకి వెళ్లాల్సి ఉంటుందన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో హల్వా, జిలేబీలు ఉంటాయి. ఇవి ఇక్కడ ఎక్కువగా తింటూ ఉంటారు అనమాట. ఏంటో ఒరిస్సా బోర్డర్ దాటగానే మనకి ఫుడ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ బాగోపోయినా సరే మనం తప్పదు తినేయాలి. ఇక్కడ ఇళ్లలో ఎక్కువ భాగం చెక్కతో నిర్మించినవే ఉంటాయి. ప్రతి ఇంటి ముందు మొక్కజొన్న కండెలను నిల్వ చేసే గదులు ఉంటాయి. ఒడిశాలోని బరంపురం, పర్లాకిమిడిల మధ్య ప్రయాణించే కొత్త వారెవరైనా చంద్రగిరి రాగానే ఇక్కడ కనిపించే టిబెట్ ప్రజలు, ఆసుపత్రులు, కట్టడాలు, కార్యాలయాలు, వీధులు చూసి దారి తప్పామా అని కంగారు పడిపోతారు. అంతలా ఈ ప్రదేశం టిబెట్ ను తలపిస్తుంది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లోని పర్లాకిమిడికి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చంద్రగిరి. పువ్వులు తెంపొద్దాం అంటున్నాడు ఇక్కడ. ఈ ప్రాంతాన్ని సందర్శించిన వారెవరైనా ఇక్కడ ప్రశాంత వాతావరణానికి, టిబెట్ సంప్రదాయాలకు ఫిదా అయిపోతారు. ఈ పద్మసంభవ ఆలయాన్ని టిబెటన్లు ఫూంట్ సోక్లింగ్ అని పిలుస్తారు. అంటే సంతోషం, ఆనందం కలిగించేదని అర్థం. తూర్పు భారతంలో అతిపెద్ద బౌద్ధ మఠం ఇది. బౌద్ధ విద్యను అభ్యసించాలనుకునే వారంతా ఇక్కడికి వచ్చి బుద్ధిస్ట్ కోర్సులను పూర్తి చేస్తారు. అన్ని గోపురాలే, గుడి గోపురాలే. చిన్న చిన్న బౌళ్ళు పెట్టారు, అందులో వాటర్ వేసి మందార పువ్వులు పెట్టారు. ఎక్కడ చూసినా రెపరెపలాడే జెండాలు, గంటల శబ్దాలు కనిపిస్తాయి. రకరకాల సైజుల్లో ఉండే ఈ జెండాలపై బుద్ధుని ప్రవచనాలు ఉంటాయి. అసలు ఇక్కడికి టిబెటన్లు ఎలా వచ్చారు? 1959లో టిబెట్ను చైనా ఆక్రమించుకున్నాక వేలాది మంది టిబెటన్లకు భారత్ ఆశ్రయం కల్పించింది. అందులో భాగంగా కొందరు ఒడిశాలోని చంద్రగిరి ప్రాంతానికి వచ్చారు. అప్పటి నుంచి 1964 నాటికి 4000 మంది వరకు ఇక్కడకు చేరుకుని స్థిరపడ్డారు. వీరంతా ఇప్పుడు ఇక్కడ 5 కాలనీల్లో నివసిస్తున్నారు. వీరిని సెటిల్మెంట్స్ అంటారు. ఫొటోస్ తీసుకోవచ్చు అనుకుంటా. వీళ్ళతో ఫొటోస్ తీసుకుంటే 50 రూపీస్ అంట.